ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సినీ కార్మికులందరి కోసం నేటి రాత్రి గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నది. ఇప్పుడనే కాదు, సినీ కార్మికులకు సంబంధించిన ఇళ్ల గురించి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫైట్ చేస్తానే ఉన్నది. సో అందుకే అందరిని ఒకటే కోరుతున్నాను, ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అట్లనే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఏంటంటే షూటింగ్లు ఏవైతే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఏవైతే షూటింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఆపేసిండ్రు. ఎందుకంటే కార్మికులకు కావాల్సిన 30% వేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వేతనాలను పెంచండి అని చెప్పి గత కొన్ని నెలల నుంచి కూడా ప్రతి ఒక్కరు అడగడం జరుగుతున్నది. కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అందుకే ఈరోజు షూటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపేసిండ్రు. సరే, చిన్న సినిమాలని పక్కకు పెట్టుకుందాం, ఎందుకంటే ప్రొడ్యూసర్ కష్టాలు కూడా ఉంటాయి సినిమాలు చేసేటప్పుడు, లాసా హిట్టా అని. కానీ కార్మికులకు అది హిట్టా లాసా అనే దానిపైన వాళ్ళు ఆధారపడి ఉండరు. అది సినిమా హిట్ అయితే హీరోలకు వాళ్ళకు రెమ్యునరేషన్లు పెంచుకోవడానికి వాళ్ళకి పనికి వస్తుంది. అందుకే జర చిన్న సినిమాల ముచ్చట ఏదైతే ఉందో పక్కన పెడదాం, కాసేపు పక్కకు పెట్టుకుందాం. పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు వందల కోట్లు, వేల కోట్లు మీరు బడ్జెట్లు పెట్టుకుంటారు. కాబట్టి దీంట్లో 30% కార్మికులకు పెంచడంలో మీకు పెద్ద ఏం కష్టం కాకపోతుండవచ్చు. మీకు అంత కష్టం అనిపిస్తుందంటే హీరోలో రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోండి. హీరోలు ఎందుకు కట్ చేస్తామని చెప్పి ఫ్యాన్స్ అంటారు, కానీ ఇద్దరు హీరోలు ఇంకా న్యూస్ లో ఎక్కడ కూడా రావట్లేదు. కానీ మనకు ఆల్రెడీ తెలిసింది, ఒక ఇద్దరు పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెమ్యునరేషన్లకు వెళ్ళి 30% మేము కార్మికులకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మిగతా హీరోలు ఎట్లున్నారంటే ఇక వాళ్ళ గురించి మాట్లాడుకుంటే దండగానే. వీళ్ళ ఫ్యాన్స్ మీరు ఎంత తిట్టుకున్నా ఇది వాస్తవం. కొంతమంది పెద్ద హీరోలు ఎట్లున్నారంటే ఈ ఇష్యూ ఏదైతే నడుస్తుందో దీన్ని అడ్డం పెట్టుకొని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్నారంట. అరే అసలు దీనికి ఉన్న గవర్నమెంట్కి ఎట్లా లింక్ అయినా అంటే ఉన్నది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా పాలిటిక్స్ దీంట్లో దాగున్నాయి. మరి సినీ కార్మికుల ఫెడరేషన్లో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా ఇదంతా మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇదంతా ఒక ఎపిసోడ్ అవుతుంది. దాని గురించి జర పక్కకు పెట్టి ఇప్పుడు కార్మికులకు ఏవైతే వేతనాలు రావాలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఇష్యూ వల్ల గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 18 కోట్ల వరకు లాస్ జరిగింది. మరి ఈరోజు మీటింగ్ జరగాల్సి ఉన్నది. మరి ప్రొడ్యూసర్లందరినీ రమ్మంటే ప్రొడ్యూసర్లందరూ కూడా ఆంధ్రాకు వెళ్ళిపోయినారంట. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఇష్యూ పైన కొంచెం సీరియస్గా ఉన్నారు. వీళ్ళకు మరి ఎందుకు ఇంత పైసలు కట్టండినైనా వాళ్ళకు చూసుకోండినైనా అంటే వీళ్ళకి ఎందుకు గాలుతున్నదో, ఎందుకంత మండుతున్నదో అయితే అర్థమవుతలేదు. మరి ఆల్రెడీ ఇది హీరోలు వచ్చి మేము ప్రొడ్యూసర్లు మీరే అంత కష్టపడకండి, ఆ 30% ఏదైతే ఉందో అందుకైతే మా దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకొని మేము ఇస్తాము, ఇవ్వండి అని చెప్పి ఇద్దరు పెద్ద హీరోలు చెప్పడం జరిగింది. మేము ఎన్నెన్నో మంచి పనులు చేస్తాం, మాకు అసలు ఇది పెద్ద లెక్క కూడా కాదు, వాళ్ళు కూడా బతకాలే కదా, మేము కూడా ఆలోచిస్తాం కదా అని చెప్పి మంచి మనసుతోని ఇద్దరు పెద్ద హీరోలు రావడం జరిగింది. ఇంకొక పెద్ద హీరో సినిమా ఇండస్ట్రీకి, టాలీవుడ్ ఇండస్ట్రీకి నేనే పెద్ద అని చెప్పుకునే పెద్ద హీరో ఏం చేస్తున్నాడంట, ఈ ముచ్చట్ల గురించి మాట్లాడకుండా ఈ ఇష్యూ ఏదైతే ఉందో నేను సెటిల్మెంట్ చేస్తా, నాకు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాడంట. ఇక ఏమనాలి చెప్పండి వీళ్ళ గురించి. ఇట్లున్నది, కార్మికుల బాధ అవసరం లేదు, మళ్ళీ సినిమాలు మాత్రం ఇక పెద్ద గొప్ప సినిమాలు తీస్తారు వీళ్ళు, పెద్ద అన్ని మాట్లాడు దండగా. కానీ వీళ్ళకి ఏంటంటే ఈ పెద్ద హీరోలది ఎట్లయిపోయింది, ఒకప్పుడైనా జర మంచి సినిమాలు తీసేది, ఇప్పుడైతే అసలు వాళ్ళ వయసుకు తగిన సినిమాలే తీస్తలేరు వీళ్ళకు మళ్ళా కోట్ల రెమ్యునరేషన్లు కావాలి. సో ఒకటి ఏంటంటే కార్మికులందరూ కూడా ఈరోజు చిన్న సినిమాలు కానివ్వండి, పెద్ద సినిమాలు కానివ్వండి అన్ని ఆపేసిండ్రు. సో చిన్న సినిమాలలో కూడా ఏమైంది, కొంతమంది ప్రొడ్యూసర్లు ఈ 30% ఏదైతే ఉందో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే రోజుకు ఒక 40 సినిమాల షూటింగ్లు నడుస్తున్నాయంట. సో ఇక అందరూ కలిసికట్టుగా ఒకసారి గట్టిగా ప్రయత్నం చేస్తే ఏమన్నా అందరు దిగి రావచ్చు కదా అని చెప్పి కార్మికులందరూ కూడా ఈరోజు ఫెడరేషన్ నుంచి కూడా సినిమా ఏవైతే షూటింగ్స్ ఉన్నాయో అవన్నీ ఆపేసిండ్రు. పెద్ద సినిమా చిన్న సినిమాలు ఏవి కూడా షూటింగ్ అయితే లేవు. మరి ఇది ఒకటి గవర్నమెంట్ కూడా గట్టిగా దృష్టికి తీసుకొని ప్రొడ్యూసర్లను మాత్రం గట్టిగా ఎక్కాలి. వీళ్ళకు ఎంజాయ్ చేయడానికి ఇక చాలా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఏమేమి జరుగుతుంది ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను అంత డీప్గా పోల్ తలుచుకోలేను, ఎందుకంటే దాని గురించి మాట్లాడితే అదంతా వేరే ఎపిసోడ్ అవుతుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది, కార్మికులందరికీ కూడా 30% ఏదైతే ఉందో దాని గురించి మనం ఫైట్ చేద్దాం. సో ప్రొడ్యూసర్లందరూ కూడా దిగి రావాలి. పెద్ద సినిమాల గురించి మాట్లాడుతున్నది, జర ఆలోచించండి. చిన్న సినిమాలను నేను పక్కకు పెట్టిన, చిన్న సినిమాల గురించి మాట్లాడతలేరు. దాంట్లో ఆల్రెడీ కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా రెడీగా ఉన్నారు.
ఇంకోటి ఏంటంటే ఈ 1000 లోపు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి కూడా 5% లేదా ఇయర్ బేస్డ్గా మేము పెంచడానికి రెడీగా ఉన్నాం, 30% ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, 15% ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అని కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు అంటున్నారు. ఈడ ఓవరాల్గా వచ్చే నొప్పంతా ఎవరికంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకే. ఇలా బాధ ఏంటంటే అదే అంటున్నా కదా, దీంట్లో డీప్గా మనం పోతే చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళకు ల్యాండ్స్ ఇవ్వడం కానివ్వండి, అక్కడ స్టూడియోస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయమని చెప్పడానికి కూడా. సో ఇవన్నీ చూసుకుంటే ఇక్కడున్న ఆస్తులు ఏడబోతాయో అని చెప్పి ఇది ఒక భయం. అందుకే ఈ ఇష్యూని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఇట్లా మనం చూసుకుంటే చాలా పొలిటికల్ నడుస్తున్నది. ఇలా ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఈ 30% ఏదైతే కార్మికులకు రావాలనో అది ప్రతి ఒక్కరు కూడా వచ్చేటట్టుగా ఇచ్చేటట్టుగా చూడండి. లేకపోతే సినిమాలు ఆగిపోతే ఇక మీకు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు కదా. అదొకటి. ఆల్రెడీ మనం మొన్న చెప్పినాం కూడా, ఏంది హీరోలను నెత్తి మీద పెట్టుకొని కార్మికులను కాళ్ళ కింద నలిపేస్తున్నారు. అరే చూడండి అయ్యా, వాళ్ళు అడిగేది ఏంది, వాళ్ళు కష్టపడేదానికి వాళ్ళకి ఏదైతే రావాలో అది అడుగుతున్నారు. దాన్ని కూడా మీరు దోచుకొని మేమే ఎంజాయ్ చేస్తాం, మేమే లగ్జరీగా ఉంటామంటే కరెక్ట్ కాదు కదా. ఈ హీరోలు కూడా కొంతమంది వచ్చి మేము ఇస్తాము మా దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకోండి అన్నా కూడా వీళ్ళకి ఏం వస్తుందో ప్రొడ్యూసర్లకు, పెద్ద ప్రొడ్యూసర్లకు. అందరు కాదు, కొంతమంది ప్రొడ్యూసర్లు మళ్ళీ మమ్మల్ని అందరిని అంటానని చెప్పి ఇదో పెద్ద రాధాంతం చేస్తారు. ఇక అందరు పెద్ద సక్కపూసలు అయినట్టు. ఈ ఒక్కొక్కరి చరిత్రల గురించి మాట్లాడితే ఎన్ని దందలు చేసిండ్రో, ఏమేం పనులు చేసిండ్రో ఇక నేను అనాల్సి వస్తుంది. కానీ ఇక జర పెద్ద మనుషులు కదా, మీకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వాలి కదా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకో కొన్ని సంవత్సరాల కింద కూడా ఒక వీడియో చూసిన. ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ బాగా మాట్లాడతాడు. ఏంటంటే మేము ఎందుకు పెంచుతాం, మేము పెంచుకో, మేము ఏం చేసుకుంటూ చేసుకోపోండి. గట్టోళ్ళు తాకట్లేదు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కసారి గట్టిగా, అటనే సినిమాటోగ్రఫీ మంత్రి వీళ్ళందరూ కూడా గట్టిగా కూర్చొని వేసిన అనుకోండి, అప్పుడు దిగొస్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా కొంతమంది ప్రొడ్యూసర్లు, అందరు కాదు, సిగ్గు లేకుండా మాకు సినిమా టికెట్లు పెంచండి, మేము చాలా లాస్ అయిపోయినాం అది ఇది అని చెప్పుకొని 2-3 రోజులకు కలెక్షన్ రాగానే చెక్ చేస్తారు. ఇంటికెళ్ళి వచ్చి కాళ్ళ మీద పడి బతిమాలాడి అందరినీ సినిమా టికెట్లు పెంచండి, బెనిఫిట్ షోలు వేయండి, చెత్త సినిమాలు తీసుకుంటూ, పనికిరాని సినిమాలు తీసుకుంటూ, వేల కోట్ల బడ్జెట్లు పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా అడ్డగోలు రెమ్యునరేషన్లు ఇచ్చుకుంటూ, మళ్ళీ దాంట్లో తెలంగాణలను రానియకుండా ఇన్ని గణం చేసుకుంటూ, ఇన్ని కథలు పడుకుంటూ ఇలా అరాచకాలు ఎట్లున్నాయో చూడండి. దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టండి. రేవంత్ రెడ్డి గారు మీ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు కదా, ఏ కార్మికులందరికీ కూడా ఇల్లులు కూడా రానియకుండా చేస్తున్నారు వీళ్ళందరూ. వీటన్నిటిపైన ఒక్కసారి దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, మాకు ఇవన్నీ జరుగుతాయి, మంచి జరుగుతుంది, ప్రజాప్రభుత్వం వస్తే మాకు ఇల్లులు దక్కుతాయి, మాకు వచ్చే వేతనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా పెంచుతారు, ప్రజాప్రభుత్వంలో అవుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఇష్యూ పైన రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా ఉన్నారు. ఈ 2-3 రోజులలో ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఈ అందరికీ కూడా ఒక సెటిల్మెంట్ చేస్తాము, ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాకని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్పిందంట. మరి ఈ ప్రొడ్యూసర్లు ఏమో మాకెందుకు అని చెప్పి ఇడికెళ్ళి ఆంధ్రాకి వెళ్ళిపోయినట. ఇట్లున్నది ప్రొడ్యూసర్ల కథ. మరి ఇది ఎక్కడ దాకా సాగుతుంది? వాళ్ళు ఎంత ఎగిరినా ఏం చేసినా కూడా గవర్నమెంట్ ఏం చేయాలో అది చేస్తుంది. మళ్ళీ మీరు కనుక వచ్చి ఈడ నాటకాలు చేసుకుంటా కన్నీళ్ళు గార్చింది అనుకోండి, ఎవరు కూడా ఊరుకోరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రొడ్యూసర్లు అందరు కూడా. అందుకే ఇది ఏం మీ స్పెషల్గా మీకు ఏమి ఇవ్వమని అనట్లే కదా. మీరు అఫీషియల్గా ఏదైతే 3 yearsకి ఒకసారి 30% పెంచుతామని అన్నారో దాన్నే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళేమో స్పెషల్గా మేము చేసినందుకు మాకు అంతేయండి ఇంతేయండి అని అడుగుతలేరు. మీరు 10 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే 1000 కోట్లు వచ్చినప్పుడు వాళ్ళకెళ్ళి ఇవ్వమని వాళ్ళు ఏం అడుగుతలేరు. ఎవరు అడుక్కుంటారు? మీ దగ్గర ఉన్న హీరోలు హీరోయిన్లు వాళ్ళు అడుక్కుంటారు. సినిమాలకి వెళ్ళి ఇంత వచ్చింది కదా, ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి జర. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏదైతే కార్మికులకు రావాల్సిన వేజెస్ ఉన్నాయో 30% వేతనాలు వాళ్ళకు అందేటట్టుగా చేయండి. లేకపోతే ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు ఈ రోజు ఎట్లయితే సినిమాలు ఆపినరో అట్లా రేపు మీ ఇంట్ల పైన కూడా వస్తారు. మీకని ఇక సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి. పాపం వీళ్ళకి అవన్నీ లేవు కాబట్టి వాళ్ళ ఇల్లులను కూడా సిగ్గు లేకుండా కొంతమంది ప్రొడ్యూసర్లు దోచుకుంటున్నారు. ఫేక్ ఐడి కార్డులు ఇచ్చుకుంటూ చెప్తున్నారు. చాలా పాలిటిక్స్ ఉన్నాయి దీంట్లో. చాలా అంటే చాలా నాటకాలు, చాలా కథలు జరుగుతున్నాయి సినీ ఇండస్ట్రీలో. తొక్కేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా దీని గురించి మాట్లాడిన కార్మికులు కూడా వాళ్ళకి రేపు షూటింగ్లకు రానికుండా చేస్తున్నారు. జర ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రావాల్సిన వేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసేయండి. మళ్ళీ మేము వచ్చి సెటిల్మెంట్ చేస్తాం. పెద్ద పెద్ద హీరోలు చెప్తున్న కొంతమంది జర జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మీకు సొసైటీలో ఒక మంచి పేరుండే మొన్నటిదాకా, ఇప్పుడు లేదు. మొన్నటిదాకా మంచి పేరుండే మీ ఒక్కరికే. ఏమైంది? మీరు చేసే చెత్త సినిమాలు, మీ వయసుకు తగ్గకుండా మీరు చేసే సినిమాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మీ పేరు పోతుంది. జర జాగ్రత్తగా ఉండండి.
మీతో నీడు వచ్చేది లేదు, పోయేది లేదు, ఏం లేదు. మీరు వాస్తవంగా నేను చెప్తున్నా కదా, రాష్ట్రానికి ఉపయోగపడేది లేదు, దేశానికి కూడా ఉపయోగపడేది లేదు పెద్ద. అందుకే ఈ సెటిల్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పక్కకు పెట్టుకోండి. సెటిల్మెంట్లు చేస్తాం, మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం అనేది పక్కకు పెట్టుకోండి. కార్మికులకు ఏం కావాలో, వాళ్ళు బతకాలంటే వాళ్ళకి ఏం కావాలో ఏంటంటే దానిపైన మీరు దృష్టి పెట్టి వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి అంతే. వీడియో చూస్తున్న వాళ్ళు కార్మికులందరి కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.